ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. సూపర్ టేస్టీగా భలే బాగున్నాయి ఇవి. శ్రావణ మాసం కదా, రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారికి నైవేద్యానికి ఇది ఒక స్పెషల్ స్వీట్ నేను చేశాను. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. కడాయిలో బాగా వేడెక్కిన తర్వాత, మరి ఎక్కువ కాదు, లో ఫ్లేమ్లోనే చేయాలి ఈ రెసిపీని. చాలా చాలా బాగుంటుంది. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత గోడంబిలు, మీరు ఇంకా బాదము, ఇంకా కొన్ని గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా, అలా ఏమైనా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. కానీ గోడంబి, బాదం, ద్రాక్ష వేస్తే బాగుంటుంది. మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదన్నమాట. నేను కొంచెం పెద్దగా వేసుకున్నాను, మీరు చిన్నగా అయినా వేసుకోండి. వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత చూసారా, ఇదే కప్ అండి. ఈ కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండి, 1.5 కప్పు అనమాట, వేసుకొని దోరగా మంచి స్మెల్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. గోధుమ పిండిని మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేదాకా వేయించండి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని, మరి ఇంకొంచెం నెయ్యి వేసి 4 స్పూన్ల బొంబాయి రవ్వ వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. అందులోకే కొంచెం ఇలాచీ పొడి కూడా వేసి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గోధుమ పిండి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసి మరి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద రెండింటిని బాగా ఫ్రై చేయాలి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది, మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని, మళ్ళీ ఒక బౌల్లో 3/4 కప్పు, 1/4 కప్పు చక్కెర వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకోండి చాలు. నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ యూస్ చేయకూడదు, కానీ సాఫ్రాన్ బదులు నేను ఇది వేస్తున్నాను. కుంకుమ పువ్వు ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు అనమాట, లేని వాళ్ళు వేసుకోవచ్చు. సరే, మరి ఎంత తీగ పాకము అదంతా అవసరం లేదండి. నార్మల్గా బాగా చక్కెర బాయిల్ అయితే కొంచెం ముదురు పాకం వస్తే చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. బాగా మరిగేటప్పుడు కావాలంటే కొంచెం పాకంని పక్కన పెట్టుకోండి, కొద్దిగా పెట్టుకొని ఇప్పుడు మిగతా దాంట్లోకి మొత్తం పిండి అంతా వేసేసి, మనం రవ్వ పిండి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా,